Hello everyone, welcome to Plan Your Trades Nifty and Sensex Signals Indicator Guide. ఒకసారి క్విక్గా ఇండికేటర్ని ఎలా ప్లాట్ చేసుకోవాలి అండ్ ఇది ఎలా యూజ్ అవుతుంది, ఎవరికి యూజ్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు కన్సిడర్ బిఫోర్ వీ ఇనిషియేటింగ్ ఏ ట్రేడ్ అనేది. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా చూడండి సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఇండికేటర్ని మీరు వాడాలనుకుంటే ఫ్రీగా వాడాలనుకుంటే, లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ కావాలి అనుకుంటే ఎలిస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అంతే. అండ్ సెకండ్ థింగ్, మీకు సబ్స్క్రిప్షన్ బేస్డ్ కావాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో యూఆర్ఎల్ అయితే ఉంది. సో ఒకసారి చూడండి, మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కూడా ఉంటాయి, వెరీ నామినల్ ఛార్జెసే ఉంటాయి. టీకే. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ట్రయల్ యాక్సెస్ కావాలి. సో బిఫోర్ అంటే నాకు అకౌంట్ ఓపెన్ చేసే కంటే ముందు ఆర్ సబ్స్క్రిప్షన్ చేసుకునే కంటే ముందు నాకు ట్రయల్ యాక్సెస్ కావాలి అనుకుంటే మా ఛానల్లో డిస్క్రిప్షన్లో నంబర్ అయితే ఉంటుంది. అట్లీస్ట్ దానికి మెసేజ్ చేయండి సో దట్ మీకు ట్రయల్ పీరియడ్ అయితే మీకు యాక్సెస్ అయితే ఇస్తాం. బేసిక్గా ట్రయల్ యాక్సెస్ అయితే ఇస్తాం 1 వీక్ అలా. టీకే. సో అది. అండ్ లేదా మీరు ఎలిస్ బ్లూ అకౌంట్ ఓపెన్ చేసినారు అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు ఆర్ ఈవెన్ మీరు ట్రయల్ యాక్సెస్ తీసుకున్నారు అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే ట్రేడింగ్ వ్యూ అకౌంట్ ఉంటుందో దానికి యాక్సెస్ ఇచ్చినాం అనుకుందాం. సో అక్కడ నుంచి ఎలా డ్రైవ్ చేయాలంటే, ఫస్ట్ ఇండికేటర్ని ఎలా ప్లాట్ చేసుకోవాలి అంటే, మీరు ఇండికేటర్ జనరల్గా మనం ఏదైతే ట్రేడింగ్ వ్యూ ఉంటుందో అందులో ఇండికేటర్ ప్యానల్లోకి వెళ్ళి బేసిక్గా ఇక్కడ ఇన్వైట్ ఓన్లీ అనే స్క్రిప్ట్స్ ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు పీవైటీ నిఫ్టీ ఇండికేటర్ సిగ్నల్స్ ఈ వర్జన్ 4.4, 5.5 ఏదైతే వర్జన్ 5, వర్జన్ 6 ఆర్ ఈవెన్ ఇక్కడ నంబర్స్ మారచ్చు, బట్ మోస్ట్లీ ఇదే ఇండికేటర్ ఉంటుంది. టీకే. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రిలేటెడ్. సో దీన్ని ప్లాట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి ప్లాట్ చేసుకున్నాక మీకు ఇక్కడ ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో సిగ్నల్స్ అనేటివి జనరల్గా లాంగ్ అని, షార్ట్ అని ఇట్లాంటివన్నీ అపియర్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్, ప్రతి ఇండికేటర్కి దాని రిలేటెడ్ సైకాలజీ ఉంటుంది అండ్ దాని రిలేటెడ్ రూల్స్ ఉంటాయి కొన్ని. సో గైడ్ లైన్స్ ఉంటాయి. సో అవేంటో కూడా క్విక్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండికేటర్ ఎవరికి యూజ్ అవుతుంది ఎక్కువగా? సో జనరల్గా అనాలిసిస్ అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి యూజ్ అవ్వచ్చు. అండ్ టీకే. అండ్ సేమ్ వే ఎవరైతే అడిషనల్ కన్విక్షన్ కోసం వాడాలనుకుంటారో, సపోజ్ నా వ్యూ బుల్లిష్ ఉంది అండ్ నన్ను సపోర్ట్ చేసేలాగా నాకు ఇంకొక అడిషనల్ కన్విక్షన్ కావాలి, ఆర్మీ మెంటర్ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు ఇండికేటర్ కూడా సేమ్ డైరెక్షన్లో లాంగ్ సిగ్నల్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మీ రిస్క్ రివార్డ్ మ్యాచ్ అయిందా చూసుకొని ఆ వేలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ వే ఎవరైతే జనరల్గా చాలామంది ట్రేడర్స్ ఎమోషనల్గా ట్రేడ్ చేస్తూ ఉంటారు, అంటే ఈ ఒక పెద్ద క్యాండిల్ చూసేసి దీనిపైన ఇంకా ట్రేడింగ్ బుల్లిష్ వెళ్ళిపోతే ట్రేడ్ చేస్తూ ఉంటారు, దాని తర్వాత ఒక బేరిష్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే ఎమోషన్స్ ఎక్కువగా కన్సిడర్ చేస్తూ ఉంటారు, బట్ అలా కాదు. ఒక ప్రాసెస్ ఓరియంటెడ్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు వీళ్ళు కూడా ఇండికేటర్ని అయితే వాడచ్చు. అండ్ జనరల్గా ఓవర్ అనాలిసిస్తో కూడా ఆపర్చునిటీస్ అంటే మిస్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ ట్రేడింగ్ అంటే బేసిక్గా ఒక ప్రాసెస్కి అడాప్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇండికేటర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా అసలు అవాయిడబుల్ సినారియోస్ ఎక్కడ ఉంటాయి, ఎందుకు అవాయిడ్ చేయాలి, ఇట్లాంటి థింగ్స్ అన్నీ క్లియర్గా మనకి కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం ఎమోషన్స్ త్రూ. అప్పుడు ఇండికేటర్ ఏంటి అంటే మిస్ అవ్వదు. బట్ ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేసినప్పుడు ఏంటి అంటే ఇండికేటర్ అనేది దానికి పెద్దగా సైకాలజీ అనేది ఉంటుంది, బట్ ఓన్లీ థింగ్ ఇస్ మనం ఏదైతే డేటా ఫీడ్ చేస్తామో దానిపైన వర్క్ అవుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఏరియాస్లో ఇండికేటర్ చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. టీకే. సో ఇప్పుడు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా ఇండికేటర్ ఎవరు వాడాలనుకునేది అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ జనరల్గా వీ హ్యావ్ డెవలప్డ్ ఇట్ ఫర్ నిఫ్టీ అనమాట. బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి అంటే ఒక 4 to 5 months నుంచి సెన్సెక్స్ పైన కూడా R&D చేస్తూ ఉంటే, అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అండ్ ఇంకొన్ని యూజర్ స్టోరీస్ ఇంకాపరేట్ చేసి మళ్ళీ సెన్సెక్స్కి కూడా రిలీజ్ చేసినాం అనమాట ప్రస్తుతానికి. సో దీన్ని మీరు నిఫ్టీ అండ్ సెన్సెక్స్కి రెండింటికి వాడుకోవచ్చు బేసిక్గా. టీకే. సో మోరల్లెస్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా మోరల్లెస్ సిమిలర్ ప్రైస్ యాక్షన్ ఉంటుంది, సైకాలజీ కూడా సిమిలర్ ఉంటుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ నంబర్స్ వేరు అంతే. నేను శాంపిల్గా చెప్పాలి అనుకుంటే 25,000లో నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటే జనరల్గా 80,000లో సెన్సెక్స్ ట్రేడ్ అవుతూ ఉంటుంది. టీకే. సో ఇది తప్పిస్తే మిగతా మోరల్లెస్ మేజర్ పార్ట్ అయితే మ్యాచ్ అవుతూ ఉంటుంది. అండ్ సైకాలజీ ఏంటి, ఇదే ఇండికేటర్ని స్టాక్ ఆప్షన్స్కి ఎందుకు వాడుకోకూడదు, అండ్ కమోడిటీస్కి ఎందుకు వాడుకోకూడదు, లేదా మిగతా ఇండైసెస్కి ఎందుకు వాడుకోకూడదు అంటే దాని సైకాలజీ డిఫరెంట్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనకి జనరల్గా TCS తీసుకున్నా, ఇన్ఫోసిస్ తీసుకున్నా, ఆర్ ఇంకా వేరే SBIN తీసుకున్నా కూడా వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసే ఆపరేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డ్రైవ్ చేసే వేలో అది రన్ అవుతూ ఉంటుంది కంపెనీ తప్పిస్తే. దాని డిఫరెంట్ సైకాలజీస్ అని కాదు, దాని ఆపరేటర్
ఆపరేట్ చేసే ఆపరేటర్ మూడ్ కానీ తన ఇంపల్సివ్ డెసిషన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళ ఐడియాలజీ ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది ఎలానో ఒకసారి మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎందుకు నేను ఒకే ఇండికేటర్ని మల్టిపుల్ థింగ్స్కి వాడకూడదు అనడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో జనరల్గా కమోడిటీస్ తీసుకుంటే ఎక్కువగా కమోడిటీస్ ఎలా ట్రేడ్ అవుతూ ఉంటుంది అంటే లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ ఎక్కువగా ఉంటుంది. ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్కి రీచ్ అయిందో మళ్ళీ ఇదే లెవెల్కి రావడానికి ట్రై చేస్తుంది. ఈవెన్ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి చూసినా కూడా ఓవర్ ద పీరియడ్ 5 years డేటా తీసుకున్నా ఆర్ 5 months డేటా తీసుకున్నా కూడా మోస్ట్లీ ఇట్లానే ఉంటుంది తప్పిస్తే ఇక్కడ ఏంటి అంటే బ్రేక్అవుట్ చేసినట్టు ఉంటుంది, ఫేక్ బ్రేక్అవుట్ అది అంటే ఫాల్స్ బ్రేక్అవుట్, ఇక్కడ ఫాల్స్ బ్రేక్ డౌన్ చేసినట్టు ఉంటుంది. సేమ్ కమోడిటీస్ కూడా అలానే ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్ ఆప్షన్స్ ఆర్ ఈక్విటీ స్క్రిప్ట్స్ అనుకుందాం. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి, ఒక స్క్రిప్ట్ మార్నింగ్ గ్యాప్ అప్ 20% గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 20%. బట్ వెరాజ్ అది క్లోజ్ అయ్యేటప్పటికి మళ్ళీ ఎంత పర్సెంటేజ్ ఉంది, క్లోజ్ అయ్యేటప్పటికి చూసుకుంటే 4%. అంటే జనరల్ దాని సైకాలజీ చూడండి. సో ఇక్కడ ఏం జరగవచ్చు, ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఎగ్జిట్ అవ్వచ్చు, దాని ఆపరేటర్ డిఫరెంట్ వేలో ఆపరేట్ చేసి ఉండొచ్చు. నేను ఏ స్క్రిప్ట్కి కూడా యాంటీ కాదు అండ్ అట్ ద సేమ్ టైం నేను దేన్ని కూడా ప్రమోట్ చేయట్లేదు, మీకు సైకాలజీ గురించి చెప్తున్నా. బట్ సేమ్ సెగ్మెంట్ హోటల్ సెగ్మెంట్లోనే ఇంకొక కంపెనీని చూద్దాం. జనరల్గా ఐటీసీ అనేది చాలా ఐటీసీ హోటల్స్ అనేటివి, ఐటీసీ పేరు చెప్పగానే ఎవ్రీవన్ నోస్ అబౌట్ ఇట్, బేసిక్ అందరికీ కొంత ఐడియా ఉంటుంది. బట్ ఐటీసీ హోటల్స్ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ కూడా ఈ 10% 20% గ్యాప్ అప్స్ కానీ, సో ప్రైస్ అంతా సటిల్డ్గా ఉంటుంది, ఫుల్ బాడీతో ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా విక్స్ అనేటివి లేవు అండ్ ప్రైస్ని మనం అంటే ప్రాఫిట్స్ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు, ఇట్లాంటి థింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బేసిక్గా మనకి. ఎందుకంటే మనం 24 hours సిస్టమ్ పైనే ఉండము అండ్ 20% గ్యాప్ అప్ అయి మళ్ళీ 4%కి వచ్చేసింది అంటే అది అట్లాంటి స్క్రిప్ట్స్ అన్నిటిని కూడా ట్రేడ్ చేయకూడదు. అండ్ డిఫికల్ట్ టు హ్యాండిల్ అనమాట, ఇండికేటర్ త్రూ హ్యాండిల్ చేయాలంటే అవన్నీ డిఫికల్ట్. సో సేమ్ వే మీకు ఇప్పటికి ఒక ఐడియా వచ్చింది అనుకుంటే దాని ఆపరేటర్ని బట్టి, తన మోడ్ స్వింగ్స్ని బట్టి, తను డ్రైవ్ చేసే వేని బట్టి ఆ కంపెనీ రెస్పెక్టివ్ వాట్ వి కాల్ క్యాండిల్స్ అయినా ప్రైజ్ యాక్షన్ అయినా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఠీకే. సో ఇది బేసిక్గా. అండ్ సేమ్ వే మన ఇండికేటర్ ఏంటి అంటే ఫస్ట్ జనరల్గా సో ఎవరు వాడవచ్చు ఇండికేటర్ అవన్నీ కూడా చెప్పిన. అండ్ సేమ్ వే అసలు ఇండికేటర్ని బేసిక్గా ఇది ఏ టైం ఫ్రేమ్లో వాడచ్చు అంటే ఫస్ట్ జనరల్గా ఇండికేటర్ని డెవలప్ చేసింది 15 minutes టైం ఫ్రేమ్లో వాడడానికి మాత్రమే. బికాజ్ 5 minutes కానీ 3 minutes కానీ వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది, దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం బేసిక్గా ఎవరైనా కూడా. 15 minutesలో ట్రేడ్స్ దొరకనుకుంటారు, మీరు ఎవ్రీడే వెళ్ళి చూసినా కూడా క్లియర్గా ఉంటుంది. నేను ఈ రిజల్ట్స్ కూడా చూపించి మీతో మాట్లాడతాను ఇప్పుడు. సో 15 minutes కోసం మేము డిజైన్ చేసినాం. అండ్ ఇది ఇంకో టైం ఫ్రేమ్లోకి వెళ్తే బేసిక్గా మీకు ఇండికేటర్ మీరు యూజ్ చేసే టైం ఫ్రేమ్ కాకుండా 30 minutesకి వెళ్ళినా 1 hourకి వెళ్ళినా కూడా ఇండికేటర్ అనేది వర్క్ చేయదు. మెయిన్గా ఇంట్రాడే కోసం 15 minutes టైం ఫ్రేమ్లోనే ఇది వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ ఇండికేటర్ సిగ్నల్స్ ఎలా వస్తాయి అండ్ మన రిస్క్ రివార్డ్ని ఎలా చూస్ చేసుకోవాలి అండ్ షార్ట్ లాంగ్ అంటే స్ట్రాంగ్ లాంగ్ అంటే ఏంటి అండ్ స్ట్రాంగ్ షార్ట్ అంటే ఏంటి, ఓన్లీ షార్ట్ అంటే ఏంటి అండ్ ఫ్లాగ్ ఎక్కడ అపియర్ అవుతుంది, ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా ఒకసారి మీకు క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జనరల్గా మన ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు ఒక కైండ్ ఆఫ్ క్లియర్ ఐడియా వచ్చేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాంగ్ లాంగ్ అనే సిగ్నల్ ఎప్పుడు అపియర్ అవుతుంది అంటే ఈ స్ట్రాంగ్ లాంగ్ అనేది మనం ఇండికేటర్ డిజైన్ చేయడానికి నాకు తెలిసి ఒక 52 ఆర్ జనరల్గా మనం 50+ యూజ్ కేసెస్ అనేటివి ఉన్నాయన్నమాట. సో ఈ యూజ్ కేసెస్లో ఏంటి అంటే ఎప్పుడైతే ఈ 80 to 85% మ్యాచ్ అయింది అనుకోండి, జనరల్గా ఈ స్ట్రాంగ్ లాంగ్ అనే సిగ్నల్ని జనరేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉంటాయి. మనం స్పాట్లో ఏంటి అంటే ఎప్పుడైనా సరే 30 points మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కానీ, ఇప్పుడు స్ట్రాంగ్ లాంగ్ వచ్చినా ఆర్ లాంగ్ వచ్చినా కూడా స్పాట్లో 30 points దగ్గర స్టాప్ లాస్ అనేది క్లియర్గా ఉండాలి, మనకంటే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండాలి. అండ్ సేమ్ వే సెన్సెక్స్కి వచ్చింది అనుకోండి 90 to 100 points లోపల మనకి బేసిక్గా 90 to 100 points లోపల మనకి స్ట్రాంగ్ సపోర్ట్ కానీ ఇట్లాంటి మనకి ఒక కాన్ఫిడెన్స్ జోన్ అనేది ఉందనుకోండి, ఒక క్లియర్ గ్రిప్ వస్తుంది, ఐడియా వస్తుంది అనమాట. అదే మనకి ఓన్లీ లాంగ్ అనిపించింది అనుకుందాం, ఓన్లీ లాంగ్ కానీ ఓన్లీ షార్ట్ కానీ కనిపించింది అనుకున్నాం, దీన్ని ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే సో ఇది కొంత ప్రాబబిలిటీ తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు అంటే మనం ఏదైతే డిజైన్ చేసిన మన జనరల్గా మనకు 50 వాట్ వి కాల్ యూజ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని 100%గా మనం కన్సిడర్ చేస్తే ఎప్పుడైతే 85% అంటే 70 to
85% మధ్యలో ఈ ఈ యూజ్ కేస్ మ్యాచ్ అయినాయి అనుకుందాం. ఈ 50 యూజ్ కేస్లో 42-43 అట్లా మ్యాచ్ అయినాయి అనుకున్నప్పుడు ఈ లాంగ్ సిగ్నల్ అనేది వస్తుంది. ఓన్లీ లాంగ్ కానీ ఓన్లీ షార్ట్ కానీ ఇట్లాంటి సిగ్నల్స్ అనేటివి వస్తాయి అనమాట. టీకే. అండ్ బేస్డ్ ఆన్ డౌ థియరీ ఉంటుంది, ఈఎంఐ స్ట్రక్చర్స్ ఉంటుంది, తర్వాత డేటా ఉంటుంది, అండ్ ఓఐ ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసుకొని ఇదైతే డిజైన్ చేసినాం. టీకే. సో ఇక్కడ ఈ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు నేను ఇంకేమైనా మెన్షన్ చేశాను చూస్తా. సో ఫ్లాగ్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది ఒక క్లియర్ ఐడియా ఉండొచ్చు. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది, స్ట్రాంగ్ లాంగ్ సిగ్నల్ అనేది వచ్చింది. అండ్ సేమ్ వే తర్వాత ప్రైస్ ఒక 1:2 ఈ రేంజ్లో ఏంటి అంటే ఫ్లాగ్ అనేది అపియర్ అయింది. దాని తర్వాత ప్రైస్ చూడండి ఏ రేంజ్ వరకు వెళ్ళింది అనేది. సో ఇట్లా ఫ్లాగ్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. సేమ్ వే బుల్లిష్ ఫ్లాగ్ ఉంటే ఏంటి అంటే మన ప్రాఫిట్స్ని జనరల్గా మనకి ఒక మంచి బుల్లిష్ సిగ్నల్ వచ్చింది స్ట్రాంగ్ లాంగ్ అని, దాని తర్వాత 1:2 తర్వాత ఆర్ ఏరియాలో మనకి ఫ్లాగ్ అనేది వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏంటి అంటే మన ప్రాఫిట్స్ని మంచిగా ట్రయల్ చేసుకోవచ్చు అని ఇదొక ఇండికేటర్. అంటే ఇంకా బుల్లిష్ స్ట్రెంగ్త్ ఉంది అనేది మెయిన్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. అండ్ బేరిష్ సైడ్ వచ్చేవరకు ఇక్కడ క్లియర్గా చూడండి సేమ్ వే షార్ట్ అనేది వచ్చిందంటే ఇది అంత స్ట్రెంగ్త్ కాదు, బట్ స్టిల్ మనకి ట్రేడ్ ఉందా అంటే యా ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ప్రాఫిట్స్ని కొంచెం క్విక్గా బుక్ చేసుకోవాలి. స్ట్రాంగ్ షార్ట్ అనే సిగ్నల్ వచ్చింది, దాని తర్వాత ఫ్లాగ్ కూడా అపియర్ అయింది. దాని తర్వాత క్లియర్గా చూసుకుంటే ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది చూడండి. అంటే మనకి ఒక 1:2 రివార్డ్ తర్వాత రిస్క్ రివార్డ్ తర్వాత మనకి మళ్ళీ ట్రయల్ చేస్తూ ఉంటే ప్రాఫిట్స్ అనేటివి ఏ రేంజ్లో వస్తున్నాయో క్లియర్గా చూడండి. సో ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్ట్రాంగ్ లాంగ్ కావచ్చు, ఓన్లీ లాంగ్ కావచ్చు, సేమ్ వే స్ట్రాంగ్ షార్ట్ కావచ్చు అండ్ ఓన్లీ షార్ట్ కావచ్చు. ఈ ఎప్పుడు ట్రేడ్ కనిపించినా కూడా దీనికి మనం ఏంటి అంటే యూజ్ చేసేది 30 పాయింట్స్ స్టాప్ లాస్. అండ్ సెన్సెక్స్కి అయితే 90-100 పాయింట్స్ స్టాప్ లాస్. టీకే. అండ్ ఈ సిగ్నల్స్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా కన్సిడర్ చేయాలనేది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ ఏం జరిగింది, లాంగ్ అనే సిగ్నల్ వచ్చింది అండ్ మనకి ఇక్కడ అన్ని విక్స్ వస్తూ ఉన్నాయి. మనకి 30 పాయింట్స్ స్టాప్ లాస్ ఉందా లేదా చూడండి ఇక్కడ క్లియర్గా. సో మనకి ఎంత రిస్క్ రివార్డ్ ఉంది, 1:2 ఉంది. 1:2 దగ్గర మనం ఎగ్జిట్ అయిపోయినా పర్లేదు. అండ్ దాని తర్వాత మనం ఓపెన్ చేయాలనుకున్నా కూడా, మనం అట్లీస్ట్ ట్రైల్ చేయాలనుకున్నా కూడా ఒక మైనర్ క్వాంటిటీ అంటే మనకి 1:2 రివార్డ్ దగ్గర ఇక్కడ మనకి 100% క్వాంటిటీ ఏదైతే ఉందో జనరల్గా మనం ఒక 4 లాట్స్తో చేసేవాళ్ళం అనుకుందాం. ఇక్కడ మనకి జనరల్గా ఏంటి 3 లాట్స్ తీసేయచ్చు. ఒక లాట్తో ట్రైల్ చేయడం వల్ల ప్రాఫిట్స్ అనేది గెస్ చేసుకోండి, అర్థం చేసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ డే ఉంది, బట్ మీకు ఇంట్రాడేలోదే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఒక షార్ట్ సిగ్నల్ వచ్చింది అండ్ ఈ షార్ట్ సిగ్నల్ తర్వాత ప్రైస్ ఏమైంది, మనకి 1:2 ఈ రేంజ్ వరకు ఉంది అనుకుంటే దాని తర్వాత మనం ఒక సింగిల్ లాట్తో జనరల్గా ఏంటి అంటే ఇప్పుడు ఎవ్వరు కూడా 1 or 2 లాట్స్తో ఎవరు చేయరు, మేజర్ క్వాంటిటీతోనే చేస్తూ ఉంటారు. సపోజ్ మనం ఈ జోన్లో మనం మేజర్ క్వాంటిటీ అంటే 10 లాట్స్తో చేసేవాళ్ళు 8 లాట్స్ బుక్ చేసినారు అనుకుందాం. దాని తర్వాత మన ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని సిస్టంలో వదిలేసినా కూడా రివార్డ్స్ చూడండి ఏ రేంజ్లోనే అనేది. మనం ఇక్కడి వరకు 8 లాట్స్తో తీసింది ఒక ఎత్తు, జస్ట్ 1 or 2 లాట్స్తో ఈ డెసైజివ్ మూవ్ని క్యాప్చర్ చేసింది ఇంకొక ఎత్తు అనమాట. మనం అప్పటి వరకు క్యాప్చర్ చేసిన పాయింట్స్ ఒక రేంజ్లో ఉంటే మిగతా కూడా సేమ్ అన్ని లాట్స్తో క్యాప్చర్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా హ్యూజ్ వేలో ఉంటుంది. అంటే మనం 1:2 దగ్గర వెళ్ళిపోవడం అనేది మన మెయిన్ మోటో. దాని తర్వాత ట్రైలింగ్ చేస్తే ఒక్కొక్కసారి 1:6 కానీ 1:7 కూడా వస్తూ ఉంటుంది. అండ్ మనకి 5MA స్ట్రక్చర్ ఏదైతే ఉందో 5MA కానీ ఆర్ ఒక నెగిటివ్ ప్యాటర్న్ ఫామ్ అయినా కూడా అక్కడ కూడా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ అనేటివి ఉన్నాయి. సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. స్ట్రాంగ్ షార్ట్ 1:2 అనేది మన రెగ్యులర్గా రిస్క్ రివార్డ్ రేషియో. ఫ్లాగ్ వచ్చిన తర్వాత మన ప్రాఫిట్స్ని మేజర్ ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ట్రయల్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఇంకొంత ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇట్లా ట్రయల్ చేయడం వల్ల ఎవ్రీ మంత్ ఏం జరుగుతూ ఉంటుంది అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది చూడండి. సో ఫస్ట్ సపోజ్ జూలై ఇప్పుడే స్టార్ట్ అయింది, జూన్లో చూడండి బేసిక్గా మనము 1:2 రిస్క్ రివార్డ్ని తీసుకొని మనం చేస్తూ ఉంటే మనకి ఎన్ని ప్రాఫిట్ జనరల్గా మనం ఒకటే లాట్తోనే 1:2 ట్రేడ్ చేస్తూ ఉంటే 60 పాయింట్స్ దగ్గర తీసేస్తే మనకి ఆప్షన్ చార్ట్లో 36 పాయింట్స్ని గెయిన్ చేయగలుగుతాం. మనకి స్టాప్ లాస్ వచ్చేసి జనరల్గా 15-18 పాయింట్స్ ఆ రేంజ్లోనే ఉంటుంది. టీకే. సో అలా ట్రేడ్ చేస్తే మనకి జనరల్ ఎవ్రీడే మన ట్రేడింగ్ డేస్ ఎన్ని ఉంటాయి, బేసిక్ ఎవ్రీడే ట్రేడ్ చేయాలనుకోవచ్చు. సిస్టమ్ మనకి ఇండికేటర్ ఏంటి, సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడానికే ఇండికేటర్ వాడుతూ ఉన్నాం. మళ్ళీ మనం దాంట్లో ఏంటి ఇండికేటర్ సిగ్నల్ ఇచ్చినా ఇవ్వకుండా ట్రేడ్ చేయడం అంటే మనం ఎమోషన్స్ త్రూ చేస్తున్నట్టు. నేను రెగ్యులర్గా చెప్పేది ఒకటే, జనరల్ 10-15 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ చూసినా కూడా 8 ట్రేడింగ్ సెషన్స్ లేవు మనకి. అండ్ 13 ట్రేడింగ్ సెషన్స్లో ఓన్లీ 14 ట్రేడ్సే తీసుకున్నాం. ఆ 1:2 తీసుకున్నా కూడా సింగిల్ లాట్తో చూడండి. సో ఫర్గెట్ అబౌట్ మనీ పక్కన పెట్టి
రిటర్న్. మీరు ఎప్పుడైనా సరే మనీ చూస్తే మనం ట్రేడ్ చేయలేము, మనకి ఎప్పుడైనా ప్రాసెస్ని చూడండి ఎలా వస్తుంది అనేది. అండ్ సేమ్ వే ఎవ్రీ మంత్ ఎప్పుడు కూడా మనకి 22 ట్రేడింగ్ సెషన్స్ అనేటివి ఉండవు. అండ్ ఇక్కడ కూడా క్లియర్గా చూడండి, మనకి ఎవ్రీ మంత్ ఇదేమన్నా ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంటే ట్రేడింగ్ నుంచి ఎప్పుడు కాదు. మనకి క్లియర్గా అర్థం చేసుకుంటే 676 పాయింట్స్ మాత్రమే వచ్చినాయి ఈ మంత్లో, మే మంత్లో. సో మనకు జనరల్ ఒక 750 పాయింట్స్ జనరల్ ఇదంతా కూడా సింగిల్ లాట్తో చేస్తేనే. అండ్ ఇక్కడ కూడా 8 నో ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. ట్రేడింగ్ ఎట్లా అవాయిడ్ చేయొచ్చు, ఇండికేటర్ మనకి జనరల్ ఒకటి మీ అనాలిసిస్కి ఇండికేటర్ సిగ్నల్ వస్తే దట్స్ ఫైన్. అదర్వైజ్ మీకు అనాలిసిస్ కూడా డిపెండెన్సీ ఉంది అనుకోండి, రెగ్యులర్గా అనాలిసిస్ వీడియో చూడండి, హై ప్రాబబిలిటీ జోన్ ఎక్కడ ఉంది అక్కడ నుంచి సిగ్నల్ వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు. సో మన టార్గెట్ రీజన్లో ప్రైస్ ఓపెన్ అయ్యి అక్కడ మనకు బుల్లిష్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, దాన్ని అవాయిడ్ చేయాలన్నమాట. సో అట్లాంటి రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ అంటే ఏంటి అంటే, మన ఆల్రెడీ ADR 1% అప్ అయింది, ఒక 250 పాయింట్స్ అప్ అయింది అనుకుందాం నిఫ్టీ, అక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది, అక్కడ బుల్లిష్ సిగ్నల్ వచ్చినా కూడా దానికి వాల్యూ ఉండదు బికాజ్ దాని పర్పస్ మ్యాచ్ అయి ఉంటుంది. బట్ అక్కడ కూడా ఏంటి, మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఫెయిల్ అయినట్టే, ఇండికేటర్ కూడా ఏదో ఒక సినారియోలో ఫెయిల్యూర్ వస్తుంది. సో దాన్ని మనం స్టాప్ లాస్ తీసుకునే కంటే మనం రిస్క్ రివార్డ్ని మనం వదిలి అక్కడ ఉందా లేదా చూసుకొని ఫస్ట్ నైట్ ట్రేడ్ ఇనిషియేట్ చేయకపోవడమే బెటర్ కదా. సో అట్లా ప్లాన్ చేసుకోండి. సో ADR అవన్నీ కూడా కన్సిడర్ చేస్తుంది ఎప్పుడైనా సరే. సో రిస్క్ రివార్డ్ నాట్ ఫేవరబుల్ ఉండే ఆ టైంకి కూడా, టీకే. సో అందుకని తీసుకోలేదు. అండ్ సమ్ టైమ్స్ మనం వ్యూ బుల్లిష్ ఉండొచ్చు, సడన్గా బేరీ సిగ్నల్ రావచ్చు, అండ్ అది బేరీసే టర్న్ అవ్వచ్చు ఆ రోజు, బట్ మనం ట్రేడ్ చేస్తామా అంటే కాదు, ఒక సిస్టమ్కి అడాప్ట్ చేస్తుంటే. సో ఇదే అంటున్నా, ఇండికేటర్ మీరు ఓన్ అనాలిసిస్కి ఇండికేటర్ యూజ్ చేసుకున్నా పర్లేదు, అదర్వైజ్ మీరు రెగ్యులర్గా అనాలిసిస్ చూసి ఆ వేలో ట్రేడ్ చేసినా కూడా పర్లేదు, బికాజ్ మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఇండికేటర్ వర్క్డ్ వెల్ బట్ నో ట్రేడ్ డ్యూ టు ద ఆపోజిట్ డైరెక్షనల్ సిగ్నల్ అనమాట. సో అట్లా ఈ వేలో మనకి ట్రేడింగ్స్ అనేవి ఉంటాయి. బేసిక్ ఏప్రిల్లో చూసుకుంటే మనకి 518 పాయింట్స్ వచ్చింది, చాలా తక్కువ వచ్చింది. బట్ దాని తర్వాత మార్చ్లో 660 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. మనకి ఇక్కడ ట్రేడింగ్ చేసి 11 నో ట్రేడింగ్ సెషన్స్ వచ్చినాయి, బికాస్ డైరెక్ట్గా గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్లు ఆ మంత్లో ఎక్కువ ఉండినాయి. సో ఎప్పుడైనా సరే ఫిబ్రవరిలో చూసుకుంటే మనకి 866, ఎక్కడైనా సరే ట్రేడింగ్లో ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా 10 నో ట్రేడింగ్ సెషన్సే ఉన్నాయి. పర్సనల్గా కూడా మోరార్లెస్ ఇలాంటి సిమిలర్ వాట్ వి కాల్ ట్రేడింగ్ స్టైలే ఉంటుంది పర్సనల్గా కూడా, కాబట్టి మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా. అండ్ సేమ్ వే సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది అంటే, ఇండికేటర్ 200 EMA ఉంది అనుకుందాం, ఒక 200 EMA దగ్గర ఇక్కడ లాంగ్ సిగ్నల్ వచ్చింది అనుకుందాం. సపోజ్ ఇక్కడ ఏం చేయాలి, మనకి 200 EMA అనేది 15 మినిట్స్లో ఏంటి ఒక మంచి రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది. ప్రైస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో అప్పుడు ఇండికేటర్కి వాల్యూ ఉంటుంది. అండ్ సేమ్ వే 200 EMA సపోర్ట్గా పనిచేస్తుంది అనుకుందాం, ఇక్కడ ఒక షార్ట్ సిగ్నల్ వచ్చింది, అప్పుడు ఏంటి, దీన్ని బ్రేక్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయాలి తప్పిస్తే, బికాజ్ ఇండికేటర్లో స్ట్రెంత్ ఉండొచ్చు బట్ అది మళ్ళీ అక్కడ కూడా ఫేక్ అవ్వచ్చు కదా. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్ సడన్గా ఒక 1000 crores డిప్లాయ్ చేసినారు అనుకుందాం, బట్ అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనకి రీటైలర్స్కి లాస్ వస్తుంది కదా. ఎప్పుడైనా సరే కొన్ని కన్ఫర్మేషన్స్ మనం చూసి ట్రేడ్ చేసుకుంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్. అండ్ ఇంకొక కొన్ని రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా సో దట్ ఈజీ అవుతూ ఉంటుంది. జనరల్గా 3 PM తర్వాత సిగ్నల్స్ అనేటివి జనరేట్ అవ్వవు, అండ్ మోస్ట్లీ నేను 2:45, 3 అరౌండ్లోనే మేమైతే ట్రేడ్స్ అనేవి క్లోజ్ చేసుకుంటూ ఉంటాం. బికాస్ 3 PM ఏంటి అంటే, సడన్గా ఏదన్నా మనకి ఇంతకుముందు అన్సర్టనిటీస్ చాలా చూసినాం కదా, బేసిక్గా ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, సినారియోస్ కావచ్చు, ఆర్ ఏదైనా సెటిల్మెంట్ ఉన్నా కూడా ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, ఓవర్ ట్రేడింగ్ కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి జనరల్గా 2:45, 3 తర్వాత ప్రాఫిట్లో ఉన్న లాస్లో ఉన్న మోస్ట్లీ అక్కడ క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాయి. ఇది మాకు మంచి పని చేస్తూ ఉంది, సో మేము కూడా అదే సజెస్ట్ చేస్తూ ఉన్నాం. అండ్ జనరల్గా ఒక క్యాండిల్ ఉంటుంది, ఒక 200 పాయింట్స్ క్యాండిల్ ఉంది అనుకుందాం, ఇది 200 పాయింట్స్ క్యాండిల్ ఉంది అనుకుందాం, దీనికి సపోర్ట్ రావాలంటే మాకు 30 పాయింట్స్ ఎక్కడ ఉంది, ఎక్కడ వస్తుంది. సో ఇట్లాంటి ఏరియాస్లో కూడా ట్రేడింగ్ అయితే చేయొద్దు. బేసిక్గా మోస్ట్లీ సిగ్నల్ ఇవ్వదు, పొరపాటున ఏదన్నా వాట్ వి కాల్ అందులో ఉండే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయి, యూజ్ కేస్ అయితే ఉంటాయి, అది మ్యాచ్ అయ్యే సిగ్నల్ వచ్చినా కూడా ఈ అవాయిడ్ చేయండి పర్సనల్గా ఇట్లాంటి థింగ్స్లో. మోస్ట్లీ ట్రేడ్ సిగ్నల్ అయితే ఇవ్వదు, మేము అలానే డిజైన్ చేసినాం, బట్ స్టిల్ సిగ్నల్ వచ్చినా కూడా 200 పాయింట్స్ ఒక క్యాండిల్ వస్తే అది ఎన్ని పాయింట్స్ కిందికి రావాలి, రిట్రేస్మెంట్ ఎప్పుడు రావాలి, ఇదంతా కూడా ఏంటి అంటే మనం ట్రేడ్ మిస్ అయ్యాము అనే ఆ ఎమోషనల్ దీంట్లో ట్రేడ్ చేయాలనుకుంటూ ఉంటాం. ఇట్లాంటి టైంలో కూడా అవాయిడ్ చేయండి. అండ్ డైలీ 1 or 2 చేయండి, మీరు మంచిగా అర్థమవుతుంది మీకు మార్కెట్ అనుకున్నప్పుడు 2 చేయండి తప్పిస్తే ఒక ట్రేడ్ క్వాలిటీ ట్రేడ్ ఈజ్ ఎనఫ్.
ఠీకే. సో జనరల్గా మీకు ఓన్ అనాలిసిస్ కొంచెం డిఫికల్ట్ ఉండి అనుకుంటే అట్లీస్ట్ ఇన్స్టిట్యూషనల్ డేటాతో మేమైతే రెగ్యులర్గా అనాలిసిస్ వీడియో అయితే చేస్తాం. ఎవ్రీడే నైట్ జనరల్ ఒక 10 minutes స్పెండ్ చేసినా కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది, రేపు బుల్లిష్ మార్కెట్ ఉందా, సైడ్ వేస్ ఉందా, ఆర్ బేరిష్ ఉందా అనేది. సో దాన్ని బట్టి ట్రేడింగ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఆర్ స్ట్రిక్ట్గా మా అండర్లోనే మీకు ఇది వాడాలి అనుకున్నప్పుడు అనాలిసిస్ వీడియో చూడండి, దాని ప్రకారంగా ట్రేడ్ అయితే చేయండి. ఠీకే. అండ్ సో ఫస్ట్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిందే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూ బుల్లిష్ ఉంది అనుకుందాం రేపు, బికాజ్ ప్రొపరైటరీస్ కానీ అండ్ ఎఫ్ఐఎస్ కానీ బుల్లిష్ ఉన్నారు అనుకుందాం. సడన్గా మార్కెట్లో ఏదో ట్రంప్ న్యూస్ రావచ్చు, ఇంకేదో వార్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు, ప్రైస్ అనేది డౌన్ సైడ్ వెళ్తూ ఉంది. జనరల్గా మనం ఇది ఆల్రెడీ డిఫైన్ చేసి పెడతాం, బట్ ఇక్కడ మనకి మన వ్యూ ఏంటి, బుల్లిష్. మనం బుల్లిష్ సిగ్నల్ కోసమే వెయిట్ చేయాలి తప్పిస్తే బేరిష్ సిగ్నల్ కోసం అయితే పర్సనల్గా మేమైతే ట్రేడ్ చేయాలి. ఇన్ కేస్ మీ ట్రేడ్ ఎవ్రీడే చేయాలనుకుంటే దట్స్ ఫైన్, మీది మీ ఇష్టం. కానీ ఎప్పుడైతే అనాలిసిస్కి అలైన్ అయి ఉంటామో మనకి లాసెస్ అనేటివి ఉండవు. సో ఠీకే. సో ప్రతి సిగ్నల్ దగ్గర ట్రేడ్ చేస్తా అంటే ఇందులో కూడా ప్రాఫిట్ ఉంటుంది, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీకు సమ్ టైమ్స్ లాసెస్ కూడా వస్తూ ఉంటాయి. అందుకనే ఓన్లీ మన అనాలిసిస్తో అలైన్ అయి ఉంటే ఏంటి అంటే లాసెస్ అనేవి అసలు మ్యాక్సిమం తక్కువ ఉంటాయి. ఇన్ కేస్ వచ్చినా కూడా తీసుకున్నా పెద్ద ఫరక్ పడదు అందులో. అండ్ సో అది స్టాప్ లాస్ ఎప్పుడన్నా వస్తే తీసుకోవాల్సి వస్తుంది, బికాజ్ లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీలో ఏంటి అంటే మనకి హెడ్ఏక్ అనేది ఉండదు. అండ్ 1:2 దగ్గరే ఎగ్జిట్ అయిపోతుంటే దట్స్ ఫైన్. సపోజ్ మీరు 4 lotsతో చేసేవాళ్ళు అనుకుందాం. సో అలాంటప్పుడు ఒక లాట్ని వదిలేసినా కూడా ఈ 3 lotsతో వచ్చే ప్రాఫిట్ని ఇంకో లాట్ తీసుకొస్తూ ఉంటుంది. సపోజ్ అది మళ్ళీ రివర్స్ వచ్చింది అనుకుందాం, మీ ఎంట్రీ ప్రైస్లోనే ఎగ్జిట్ అయిపోవచ్చు. సో అప్పుడు ఏంటి, మీకు 3 lotsతో వచ్చే ప్రాఫిట్ మీ దగ్గరే ఉంటుంది కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఇందాక చూసినారు కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఎక్కువ ట్రైల్ చేసినప్పుడు ప్రాఫిట్స్ అనేటివి డబుల్ అవుతూ ఉంటాయి. సో ఎక్కువ క్వాంటిటీ కూడా చేయకూడదు డబుల్ అవ్వడానికి. హై ప్రాబిలిటీ వచ్చినప్పుడు అట్లీస్ట్ 1:3, 1:4 ఆ రేంజ్లో చూసుకోవచ్చు. అండ్ ఎవ్రీడే డేటా ఇంటెన్సిటీ 300 points ఉండదు. దీన్ని అనలైజ్ చేసి ఎవ్రీడే అనాలిసిస్ వీడియో చెప్తాం కాబట్టి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్నల్ ఇప్పుడు జనరల్గా మనకి ఏంటి అంటే ఒక క్యాండిల్ ఉంటుంది కదా, ఈ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉన్నప్పుడే సిగ్నల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మనం ఏదైతే యూజ్ కేసెస్ పెట్టుకున్నామో అవన్నీ హిట్ అవుతూ ఉండడం వల్ల ఏంటి అంటే ఈ సిగ్నల్ కనిపిస్తూ ఉంటుంది. కానీ సపోజ్ ఈ రేంజ్ పైన ఓపెన్ అవుతే ఈ బుల్లిష్ సిగ్నల్ స్టేబుల్ అవ్వడానికి అందులో యూజ్ కేస్ ఉంటుంది. బట్ సడన్గా ఈ క్యాండిల్ అనేది ఇంకొంచెం కిందికి వచ్చి క్లోజ్ అయింది అంటే ఈ సిగ్నల్ కనిపించదు అనమాట. సో ఈ సిగ్నల్ కనిపించినప్పుడు ప్లాన్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ 30 points స్టాప్ లాస్ ఉండాలి, 2 ఇట్లా 1:2 ఉంటే సో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అన్న తీసుకోవచ్చు. ఇట్లాంటి థింగ్స్ అన్ని కన్సిడర్ చేయండి. అదర్వైజ్ ఎప్పుడైతే సిగ్నల్ ఇట్లా మనకి లాంగ్ సిగ్నల్ ఫామ్ అవుతూ ఉంది అండ్ సడన్గా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సడన్గా కిందికి వచ్చింది, ఇంకొంచెం కింద క్లోజ్ అయింది అనుకున్నాం, ఈ సిగ్నల్ అనేది అపియర్ అవ్వదు, వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏంటి అంటే మీరు ఎప్పుడైనా సరే క్యాండిల్ క్లోజింగ్ బేసిస్లో అపియర్ అయిన సిగ్నల్స్ పైనే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అదర్వైజ్ ఇది వర్క్ అవ్వదు. సో క్యాండిల్ అక్కడ సిగ్నల్ లేనప్పుడు మీరు ట్రేడ్ చేయలేరు కాబట్టి సో అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైనా సరే ఫ్లాగ్ వచ్చినప్పుడు కొంత మొమెంటం అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైనా కొంచెం స్ట్రాంగ్ షాట్లు వచ్చినప్పుడు ఏంటంటే 1:2 కంటే ఎక్కువగానే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిపైన కూడా ఫోకస్ చేయండి. అండ్ ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా కూడా అట్లీస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. అండ్ మధ్యలో రెగ్యులర్గా డైలీ అనాలిసిస్ చూసినా కూడా మీకే ఒక క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పింది, ఇట్లాంటి పెద్ద క్యాండిల్స్ వచ్చినప్పుడు వదిలేసేయండి. సో మీకు యూజ్ అవ్వదు, అప్పుడు తీసుకోకుండా ఉండడమే బెటర్. అండ్ సో ఇక్కడ క్లియర్గా చూసినా కూడా మనకి ఈ క్యాండిల్కి లాంగ్ అనే సిగ్నల్ అయితే వచ్చింది. మనకి క్లియర్గా సపోర్ట్ చూసుకుంటే ఇదంతా కూడా ఫాల్స్ బ్రేక్ డౌన్లో ఉంటుంది హార్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే. సో ప్రైస్ మనకి సపోర్ట్ జోన్ ఇది పెట్టుకున్నా కూడా 1:2 దగ్గర క్లోజ్ చేసినా మళ్ళీ చూడండి 1:4 వరకు మనకి ట్రయల్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. అండ్ ఫ్లాగ్ కూడా వెంటనే అపియర్ అయింది. సో ఇట్లాంటి కేసెస్ అనమాట. ఠీకే. అండ్ ఇక్కడ క్లియర్గా సిగ్నల్స్ చూసినా కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ ప్లాట్ చేసినంతా కూడా అనాలిసిస్ ఎలా ఉంటే అనాలిసిస్లో వచ్చేదాని ప్రకారంగానే ప్లాట్ అయితే చేస్తుండే. అండ్ సెన్సెక్స్లో చూసుకుంటే 90 to 100 points, ఇక్కడ చూసుకుంటే మాత్రం 30 to 32 points. 30 అని స్ట్రిక్ట్గా పెట్టుకోండి, సెన్సెక్స్లో 100 points అని పెట్టుకోండి. అండ్ స్టాప్ లాస్ జనరల్గా ఏంటి అంటే 1000 to 1200 points మధ్యన స్టాప్ లాస్ ఉండాలి ఈచ్ లాట్కి అనేలాగా ప్లాన్ చేసుకుంటే రిస్క్ రివార్డ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకున్నా కూడా మనకి ఫస్ట్ షార్ట్ సిగ్నల్ వచ్చింది అండ్ మనకి ఏంటి బేసిక్గా రెసిస్టెన్స్ ఇక్కడ కన్సిడర్ చేసినా కూడా చూడండి తర్వాత ఏం జరిగింది. 1:2 బుక్ చేసుకున్నాక కూడా మనం ఫ్లాగ్ వచ్చింది అండ్ ట్రైల్ చేసిన ఒక్క లాట్తో ట్రైల్ చేసినా కూడా మళ్ళీ ప్రాఫిట్స్ అనేవి క్లియర్గా చూడండి. పర్సనల్గా మేమైతే ఇది వాట్ వి కాల్ ఇదైతే చేయలేదు, బికాస్ డ్యూ టు
గ్యాప్ అప్ అయింది ఆ రేంజ్లో. సో ఆ రేంజ్లో గ్యాప్ అప్ అయినప్పుడు ఇది లో ప్రాబబిలిటీగా ఉంటుంది. అండ్ మీకు లో ప్రాబబిలిటీ అంటే ఏంటి, హై ప్రాబబిలిటీ అంటే ఏంటి, ఇట్లాంటి అడిషనల్ కన్విక్షన్ కావాలన్నా కంప్లీట్గా డైలీ అనాలిసిస్ వీడియో చూడండి. ఒక 1 వీక్ చూసినా కూడా మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. ఆర్ ఒక 1 వీక్ అనాలిసిస్ వీడియోస్వి పాస్ట్వి చూసినా కూడా ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. టీకే. సో నాకు తెలిసి పాయింట్స్ అన్ని క్లియర్ చేసిన అనుకుంటున్నా. ఇన్ కేస్ ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి, సో దట్ ఇంకొక వీడియో డిజైన్ చేసి చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాం. అండ్ ఎక్కువగా ఎమోషనల్గా ఉండకండి. ఏదైనా సరే ఒక ఇండికేటర్ వర్క్ అవ్వాలంటే దాని ఓన్ రూల్స్ని అండ్ దాని ఓన్ సైకాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి, సో దట్ మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. రెగ్యులర్ అనాలిసిస్ వీడియో చూస్తే ఇంత హెడేక్ కూడా ఉండదు. ఠీకే. అండ్ దట్స్ ఆల్. స్టే డిసిప్లైన్, ఫాలో ద స్ట్రక్చర్ అండ్ లెట్ ద సిగ్నల్స్ గైడ్ యూ, నాట్ ఎమోషన్స్. ఠీకే. యా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, టేక్ కేర్.